ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్. సో ఏపీ ఎలక్షన్స్ ఫలితాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా మాట్లాడుతూ ఈ యొక్క ఫలితాలను ఆశ్చర్యం కలిగించింది, ఈ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఆయన కొంత భావోద్వేగంగా మాట్లాడినటువంటి విషయాలను మనం చూసాం. సో దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తబోతున్నటువంటి వారికి శుభాభినందనలు చెప్పారు. సో టీడీపీ పేరును కానీ చంద్రబాబు పేరును కానీ కూడా మెన్షన్ చేయలేదు ఆ సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మనం చూసాం. ఆయన ఆశ్చర్యం కలిగించింది, ఫలితాలు అసలు ఊహించలేదు, అసలు ఎందుకు ఇంత మంచి చేసినా కూడా ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదో అర్థం కావట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాట్లాడినటువంటి విషయాలు? ఆయన 151 క్రాస్ అవ్వాలని ఆశించారు. అయితే 151 క్రాస్ అయింది కానీ అపోజిషన్ క్రాస్ చేసింది. సో అదొక డిసప్పాయింటెడ్ మెసేజ్ కింద మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూడాల్సి ఉంటుంది. పైగా మరింత దిగాలు పరిచేటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి ఆయన చేసినటువంటి ఈ లాస్ట్ 5 ఏళ్ల పరిపాలన కనుక కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు ఎక్కువ నమ్ముకుంది వెల్ఫేర్ స్కీమ్స్ గురించి. ప్రతి ఇంటికి ఎంత ఇచ్చాం, మీరు మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటేయండి, ఇదే మాట చెప్తూ వచ్చారు. సో ఎక్కడో దగ్గర ఒక ఆశ ఉంది, ఎంతవరకు అయినా కానీ ఈ ప్రస్తుతం చేసినటువంటి బెనిఫిట్స్ రీత్యా తనకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి ఆశాభావం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కానీ అది ఇక్కడ పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది. జనరల్గా ఏంటంటే, ఓటమి జరిగినప్పుడు ఎవరైనా ఒక మాట మీడియా ముందరకు వచ్చి ఒక మాట మాట్లాడి మేము గెలిచిన వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం, పేర్లు చెప్పాలని ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ గెలుపొందిన వాళ్ళకి అభినందనలు, మా ఓటమిని మేము సమీక్షించుకుంటాం, భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించుకుంటాం అని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నేను మళ్ళీ అంత చేశాను ఇంత చేశాను, ఆయన ఎందుకు ఓడిపోయానో తెలియదు, ఆ అవ్వాతాతలు ఏమయ్యారు, ఈ ఆడబిడ్డలు వీళ్ళందరినీ ఆయన వెతుక్కుంటూ వెళ్ళేటువంటి పరిస్థితిలాగా మాట్లాడారు. అది అంటే సహజమైనటువంటి శైలిలో మాట్లాడేటువంటి విధానం కాదు, దానికి డిఫరెంట్గా ఆయన రియాక్ట్ అయ్యారు. ప్లస్ ఫైనల్గా పవన్ కళ్యాణ్కి 2 చోట్ల ఓడిపోయినా కానీ మళ్ళీ ఒకసారి అది గుర్తు చేశారు. సో అది ఓడిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు మీరు గెలిచినటువంటి సందర్భంలో మీకు శుభాకాంక్షలు అని చెప్పారు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్ళకి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ కూటమిలో ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి అన్నారు కానీ టీడీపీ కానీ చంద్రబాబు అనేటువంటి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే, ఇంటెన్షనల్గా ఆయనకి ఇష్టం లేదు మాట్లాడడం అనేటువంటిది కనిపిస్తుంది. మొత్తం మీద వైసీపీకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చాలా గట్టి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి తీర్పు కాబట్టి దాన్ని ఏ విధంగా సమీక్షించుకుంటారు. అందుకే చివరిలో ఒక మాట అన్నారు, మేము మళ్ళీ పైకి లేస్తాం, మాకు అలవాటే, గతంలో కూడా చాలా ప్రతికూల పరిస్థితుల నుంచి ఎదిగి వచ్చాం కాబట్టి మళ్ళీ మేము పైకి లేస్తాం. సో ఆ ఫైటింగ్ స్పిరిట్ని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నింపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వానికి సంబంధించి అంటే ఒక ఆల్ ద బెస్ట్ చెప్పడం తప్పితే ఇంకా వేరే కూడా ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఆయన వాలంటీర్ల దగ్గర నుంచి అందరిని తలుచుకున్నారు. సో ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో కార్యాచరణ అని కొంతమంది నాయకులు ఆల్రెడీ చెప్తున్నారు, మేము జూలై 1వ తేదీ నుంచే మొదలు పెడతాం, ఎందుకంటే 1వ తేదీ నుంచే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 3 నెలల్లో బకాయిలు కల్పిస్తానని చెప్పి అన్నారు కాబట్టి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూస్తామని ఆల్రెడీ సవాళ్ళు విసురుతున్నారు కొంతమంది. సో ముందు గవర్నమెంట్ ఏర్పడాలి, దీనికి సంబంధించి ఇంకా 20 రోజుల ప్రక్రియ ఉంటుంది. జూలై 9వ తారీఖున కనుక ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే ప్రధానమంత్రితో శంకుస్థాపన చేశారో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రమాణ స్వీకార సభ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. సో అది వాళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి డెవలప్మెంట్, వీళ్ళ వైపు నుంచి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. బహుశా ఈ ప్రెస్ మీట్ కూడా, అంటే ప్రెస్ మీట్ కాదు అది, యాక్చువల్గా లైవ్ వీడియో ఇచ్చారు, ఎక్కడి నుంచో లైవ్ రూట్ చేశారు. సో ఆ లైవ్ రూట్ చేసినటువంటి వీడియో కంప్లీట్ అయిన తర్వాత బహుశా నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తారనుకుంటా బహుశా. సో ఆ ప్రాసెస్లో ఆయన వెళ్ళిపోయే ప్రాసెస్లో ఆయన ఉన్నారు, వచ్చే ప్రాసెస్లో వీళ్ళు ఉన్నారు. రైట్. సో మొత్తానికైతే ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నటువంటి టీడీపీ మిగతా స్థానాలు కూడా గెలుపుకు అంచులో ఉన్నాయి. సో పూర్తిగా 160 క్రాస్ అవుతున్నాయి. 10 స్థానాల్లో మాత్రమే వైసీపీ 5 గెలిచింది, ఇంకా 5 లీడ్ కొనసాగుతుంది. మిగతా స్థానాలలో కూటమి నేతలందరూ కూడా లీడ్లో అదేవిధంగా గెలిచిన స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గెలుపుకి ఉత్సాహంతో అటు పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు, ఇప్పటికే అటు బాలకృష్ణ కూడా గన్నవరంకి చేరుకుంటున్నారు హిందూపురం నుంచి. చంద్రబాబు కూడా మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి స్పందించేటువంటి అవకాశం కనపడుతుంది. రేపు ఢిల్లీ వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తుంది. చంద్రబాబు అటు ఢిల్లీ పెద్దలతో ఎన్డీఏతో మాట్లాడడానికి, అక్కడ సమావేశం కావడానికి, ప్రధాని మోడీని కలవడానికి ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ రేపు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రమే కూటమి నేతలందరూ కూడా సమావేశమై
వారు ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, ఇలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఈ భారీ గెలుపు పట్ల వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, లేదా ఏం సందేశం ఇస్తారో కూడా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మాట్లాడదాం కేశవ్ గారు. సో ఇప్పటికే మొత్తం ఒక్కొక్కరు క్యూ కడుతున్నారు, మంగళగిరికి ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వచ్చేసారు, బాలకృష్ణ కూడా వస్తున్నారని తెలుస్తుంది, చంద్రబాబు కూడా అక్కడ కాసేపట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో కూటమి నేతలందరూ కూడా ఒక దగ్గరికి జమ అవుతున్నారు, ఒక దగ్గర కలుసుకోబోతున్నారు. సో కలిసిన తర్వాత ఏం చెప్పబోతున్నారు? సో కూటమికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఉన్నటువంటిది ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభ ఏర్పాట్లు, అలానే ప్రభుత్వంలోకి ఎవరెవరిని తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలయికతో గెలవడం అనేది ఒక టాస్క్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎవరెవరు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ఒక జాతీయ పార్టీ, ఒక 2 ప్రాంతీయ పార్టీలు. అలానే గెలుపు కూడా ఒక అఖండమైనటువంటి గెలుపు ఇది. ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే ఎక్కడ చూడాల. బహుశా 1994లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు కంబ్యాక్ ఒక భారీ స్థాయిలో జరిగింది. 220 పైగా స్థానాల్లో గెలవడం, మిత్రపక్షాలు కమ్యూనిస్టులతో కలిసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఇప్పుడు అసలు ఒక పార్టీని కంప్లీట్గా 10 స్థానాల్లో డబుల్ డిజిట్లోకి వస్తుందా రాదా అనే సందేహంలోకి తీసుకొచ్చేంతటి గెలుపు నమోదైంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ అంటే ప్రజలు విపరీతమైనటువంటి భరోసా పెట్టుకున్నారు. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా ఓడించేసి ఉండుంటే కనుక వీళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు అంతా కూడా కొంత ఆషామాషిగా తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నమ్మారు. అత్యంత దార్శనికత కలిగిన వ్యక్తి లేదా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడిని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం గతంతో పోల్చి చూసినప్పుడు అత్యంత ఎక్కువ సమర్థన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇస్తుంది అనేటువంటి నమ్మకంతోనే ఇంత భారీ మెజారిటీని అందించారు. కాబట్టి బహుశా దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా క్యాబినెట్ ఏర్పాటుకు సంబంధించి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అన్నారు. ఇంకా 4 రోజులే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్లస్ కూటమికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలో టీడీపీ గెలుపు అనేది ఒక అద్భుతమైన విజయంగా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెట్టుకున్నటువంటి ఆశలు గల్లంతవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడము, దాదాపు 25 స్థానాల్లో 23 స్థానాలు ఇప్పుడు స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించడము, తెలంగాణలో కాంగ్రెస్తో పోటాపోటీగా స్థానాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి, అటు అన్నిటికీ మించి ఒడిశాలో దాదాపు 20-25 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కూలదేసి బీజేపీ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ప్లస్ ఎంపీ సీట్లు కూడా అక్కడ ఎక్కువగా గెలిచినటువంటి, అంటే ఈస్ట్ కోస్ట్ విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం బీజేపీకి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో దాని మీద వర్క్ చేయడానికి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కూటమిలో ఒక కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ మారబోతుంది. 16 నియోజకవర్గాలు, 16 ఎంపీ స్థానాలు ఈరోజు ఉన్నాయంటే కనుక అంటే ఎన్డీఏలో అధికారంలో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తర్వాత 240 సీట్లు దాదాపుగా గెలుచుకునేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంది. ఆ తర్వాత లార్జెస్ట్ నంబర్ తెలుగుదేశం పార్టీ, తర్వాత నంబర్ జనతాదళ్ యునైటెడ్. సో ఈ ఒక 2వ కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు మారుతున్నారు. కాబట్టి భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత అవసరం. కాబట్టి ఒక సమన్వయం కోసం ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళేటువంటి సంకేతాలు అయితే ఈ మీటింగ్స్ ద్వారా కనిపిస్తున్నాయి. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్లో తీవ్రమైనటువంటి కోలాహలం నెలకొని ఉంది. అక్కడ ఆల్రెడీ అఖీరానందన్ అలానే ఫ్యామిలీతో కలిసి వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ ఉన్నారు. సో జనసేన ఆ జోష్లో ఉన్నారు. ఎన్టీఆర్ భవన్లో అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో అక్కడ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. అలానే బీజేపీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకసారి భేటీ అయ్యి ప్రాథమికంగా కొన్ని అవుట్లైన్స్ డిసైడ్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి దాంతో సంప్రదింపులు జరపడం, ఎవరెవరిని క్యాబినెట్లో తీసుకోవాలి, దాని కూర్పు చాలా ముఖ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విషయాన్ని ఇంజెక్ట్ చేసి వెళ్ళాడు. సామాజిక సమీకరణలు అనేటువంటి ఫ్యాక్టర్లో దిగువ మధ్యతరగతి వర్గాల దగ్గర నుంచి కూడా, అంటే క్లాస్ వార్, క్యాస్ట్ వార్, ఇట్లాంటివన్నీ చాలా కొత్త కొత్త పదాలు ఉపయోగించారు ఆయన. అవన్నీ కూడా కమ్యూనిస్టులు ఉపయోగించేటువంటి పదజాలం. ఇప్పుడు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే రీతిలో క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి పనితీరు వరకు అన్నిటినీ పొందుపరచుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి పైన ఉంది. సో ఆ దిశలో చర్చలు జరగడానికి అయితే ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇంకొకటి, మనం ఎన్నికల ఫలితాలకు ముందు మాట్లాడుకున్నాం చాలా సందర్భాలలో, ఆంధ్రప్రదేశ్లో పథకాలకు పట్టం కడతారా, డెవలప్మెంట్కి పట్టం కడతారా అనేటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడు క్లియర్గా కూటమికి ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెవలప్మెంట్కే, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు మనం. అంటే రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకం అయితే కూటమి పైన పెట్టుకున్నారు. ఒకవైపు సంక్షేమం వర్సెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఈక్వేషన్ జరిగినప్పుడు సంక్షేమం వర్సెస్ డెవలప్మెంట్ కాదు, సంక్షేమం వర్సెస్ సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అనేటువంటి మాటని కూటమి నేతలు చెప్పారు. సో అందుకనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. ఒకసారి మనం ఈ మెజారిటీల లెక్క కూడా చూస్తే
మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇది ఓవరాల్ గా ఇప్పుడు నడుస్తున్నటువంటి లైవ్ ట్రెండ్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రిపోర్ట్ ఇది. దీనిలో తెలుగుదేశం పార్టీ 136 స్థానాల్లో ప్రస్తుతం గెలుపొందేటువంటి అవకాశం ఉన్నటువంటిది. జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి గెలుపును నమోదు చేయడానికి అవకాశం ఉంది. బీజేపీ 8 స్థానాల్లో చాలా స్పష్టంగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. ఇంకా ఇన్ డీటెయిల్ రిపోర్ట్ మనం ఒకసారి కనుక పరిశీలించి చూస్తే ఇందులో టీడీపీ తెలుగుదేశం పార్టీ 54 చోట్ల విజయాన్ని ఇప్పటికే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 54 నియోజకవర్గాల్లో అఫీషియల్గా డిక్లరేషన్ వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలుపు పత్రాలను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మొత్తం 54 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు నమోదు చేసుకుంది. 82 నియోజకవర్గాల్లో లీడింగ్ పొజిషన్ లో ఉంది. 82 నియోజకవర్గాలు అంటే మొత్తం కలిపితే 136 నియోజకవర్గాలు. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ 144 చోట్ల పోటీ చేస్తే 136 చోట్ల గెలుపొందుతున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఒక 90% విన్నింగ్ రేట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది జనసేన పార్టీకి సంబంధించినటువంటి లెక్క చూస్తే 7 చోట్ల డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయింది. 7 చోట్ల అభ్యర్థుల గెలుపు ప్రకటన వచ్చేసింది. మరొక 14 చోట్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారు. మొత్తం కలిపి 22కి 21కి 21 మొత్తం 100% క్లీన్ స్వీప్ అనమాట. ఎక్కడైతే నియోజకవర్గాల విషయంలో చెప్పారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ప్రశంసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 2 చోట్ల ఓడిపోయినా అనేటువంటి ఒక మాట చెప్పారు. 2కి 21%, అంటే ఒకటే ఒక స్థానం 2019లో జనసేన పార్టీ గెలిస్తే ఒక స్థానాన్ని తీసుకున్నారు. మొత్తానికి దానికి బదులుగా 21 స్థానాలు ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అంటే 100% సక్సెస్ రేట్ ఇక్కడ నమోదు చేయడం అనేది జనసేన పార్టీకి అత్యంత ప్లస్ పాయింట్ కింద మనం చూడాల్సి ఉంది. ఇక బీజేపీ 4 చోట్ల ఆల్రెడీ గెలిచేసింది. మరొక 4 నియోజకవర్గాల్లో లీడ్ ఉంది. 8 చోట్ల అంటే మొత్తం కలిపి 8 చోట్ల బీజేపీ పాగా వేయడానికి స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూద్దాం. ఇది అఫీషియల్ రిపోర్ట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి డేటా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఇది. కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలుపు డిక్లేర్ అయినటువంటి పరిస్థితి. మిగతా 8 చోట్ల కూడా లీడ్లో ఉంది. ఆ 8 చోట్ల కూడా 3 నియోజకవర్గాల్లో 1000 నుంచి 3000 ఓట్ల మెజారిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. చివరి నిమిషంలో ఇందులో ఒకటి తగ్గినా కానీ సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యేటువంటి ప్రమాదం ఉంది వైఎస్ఆర్సీపీకి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ప్రతిపక్ష హోదా సాధించుకోవాలంటే కనుక మొత్తం 175 నియోజకవర్గాల్లో పర్సంటేజ్ వైజ్గా చూస్తే కనీసం 18 సీట్లు గెలవాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ 18 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్గా మనం ఒక క్లారిటీ కనుక చూస్తే 18 క్రాస్ చేసినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకోవాలనుకుంటే, ఒకవేళ ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా ప్రజల పక్షాన్ని ప్రశ్నించేటువంటి వర్గంగా నిలబడాలని కనుక జనసేన భావిస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గుదిబండగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందని. బట్ ఆ అంచనాలు అన్నిటినీ కూడా యాక్చువల్ రిజల్ట్ తారుమారు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఇది లెక్క పరంగా చూస్తే ఇది మనం ఇప్పుడు ఓవరాల్గా అసలు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే మొత్తం నీలిమయం అయినటువంటి మ్యాప్ను మనం చూసేవాళ్ళం. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఇప్పుడు చూస్తే కనుక ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్టు. దీనిలో చూస్తే కనుక మొత్తం ఈ నీలి రంగు, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కలర్స్లో ఈ నీలి రంగు మొత్తం కూడా టీడీపీ అనమాట. వాస్తవానికి కలర్ ఎందుకు ఇచ్చారు అనేది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది చూసే వాళ్ళకి అందరికీ. బట్ ఏంటంటే బై డిఫాల్ట్ మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలకు కలర్స్ కేటాయించేటువంటి క్రమంలో టీడీపీకి ఏమో నీలి రంగు కేటాయించారు, వైసీపీకి ఏమో రెడ్ కలర్ కేటాయించారు. సో ఇటు ఈక్వేషన్స్ అలా మారినాయి. ఇది కొంత ఈ రంగు జనసేన పార్టీ అనమాట, లైట్ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది. ఇక ఇది సాఫ్రన్ కాషాయం మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి కలర్. సో మొత్తంగా చూస్తే వైసీపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో ఈ 2 నియోజకవర్గాలు అరకు, పాడేరు కనిపిస్తున్నాయి. ఇక ఇటువైపు చూస్తే గిద్దలూరు, దర్శి కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా రాయలసీమలో అక్కడొక నియోజకవర్గం కేవలం ఒక 4-5 నియోజకవర్గం, చివరికి ఆదోని కూడా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద మెజారిటీ, ఇంత పెద్ద విక్టరీ అనేది గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. సో ఏ విధంగా దీన్ని సమీక్షించుకుంటారు? ఇక్కడ చూస్తే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ చాలా చిన్న కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా బీజేపీ నేతలే గెలుపు బావుట. ఇది కైకలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెజారిటీ 45,000
ఓట్ల మెజారిటీ గెలిచినట్టుగా డిక్లేర్ చేశారు. అంటే దేనికది డేటా కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కాని నియోజకవర్గాలు ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఇది ఆల్రెడీ గెలిచేశారు ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి. సో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కేవలం కౌంటింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఈ 106 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా మాత్రమే ఫైనల్గా ఇంకా ఫైనల్ కావాల్సినటువంటి డేటా. బట్ మొత్తంగా మనం చూసినప్పుడు ఏంటంటే గెలుపు విషయంలో మనం ఇచ్చేటువంటి క్లారిఫికేషన్స్ ఓవరాల్గా పిక్చర్ క్లియర్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఓన్లీ లీడింగ్ అఫీషియల్ గా మాత్రమే రావాల్సిన అవకాశం ఉంది. అఫీషియల్ డేటాలో లీడ్స్ ఎంత అనేది తేలాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు ఈ ట్రెండ్స్ని పొద్దు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరూ చూసిన దాన్ని బట్టి చూస్తే కూడా ఈ ఫిగర్స్లో పెద్దగా మార్పు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. పొరపాటున ఏదైనా మార్పు వస్తే ఇక్కడ ఒక సీటు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అందులో బీజేపీ కానీ టీడీపీ కానీ సెటిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట మాత్రమే కనిపిస్తుంది. రైట్. ఇంకొకటి ప్రధానంగా కిషోర్ గారు, మనం ఎన్నికలకు ఒక్కరోజు ముందు జరిగినటువంటి పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన చర్చ అల్లు అర్జున్ పై నంద్యాల వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అక్కడ ఆయన ర్యాలీ లాంటిది కూడా చేయడం తీవ్ర దుమారం రేపింది జనసేన పార్టీలో కూడా కూటమిలో కూడా. అలాంటి పరిస్థితి ఎదుర్కొని కూడా నంద్యాల అభ్యర్థి ఈరోజు ఓడిపోయినటువంటి పరిస్థితి నంద్యాలలో శిల్పారావి. సో అంటే ఇలా అల్లు అర్జున్ ప్రభావం కూడా ఏమాత్రం పనిచేయలేదు ఆ నియోజకవర్గాలు అనేది మనం స్పష్టం చేసుకోవచ్చు అక్కడ. అంటే వాస్తవానికి పరిస్థితులను బట్టి అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు అవకాశాలను బట్టి మనం చూడాల్సి ఉంటుంది. నియోజకవర్గాల విషయంలో ఇది తాడిపత్రి నియోజకవర్గం అస్మిత్ రెడ్డి గెలుపొందారు. ఇక్కడ స్వల్ప మెజారిటీ 27,000 ఓట్ల మెజారిటీతో అస్మిత్ రెడ్డి గెలుపొందారు. అలానే ధర్మవరంకి సంబంధించి కూడా ఇంకా డిక్లరేషన్ జరిగినట్లేదు. బహుశా డిక్లరేషన్కి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ చేసినటువంటి చివరి నిమిషంలో చేసినటువంటి ఒక చిలిపి పనిలాగా మనం చూడాల్సి ఉంటుంది. గుమ్మడి జయరాం ఇది లీడింగ్లో ఉంది ఇంకా స్టిల్. ఎందుకంటే గుంటకల్ నియోజకవర్గం ఓడిపోతారనేటువంటి ఆలోచన చేశారు అనుకున్నారు అందరూ కూడా ఎస్టిమేషన్స్ ప్రకారం. ఫస్ట్ ట్రైలింగ్లో ఉంది, బట్ ఫైనల్గా లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. ఇది నియోజకవర్గాల వారీగా చూస్తే పత్తికొండ నియోజకవర్గం, ఇక్కడ కూడా టీడీపీ లీడింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. 14,000 ఓట్లు మెజారిటీ కనిపిస్తుంది టీడీపీ నాయకులకి సంబంధించి. అలానే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ధర్మవరం ఇంకా పాండ్యం గౌరు చరితారెడ్డి పాండ్యంలో కూడా లీడింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉన్న నియోజకవర్గాల్లో గెలుపుకి ఎందుకు అవకాశం ఖరారు ఎక్కువగా ఉందంటున్నారంటే 20 నుంచి 30,000 పైచిలకు మెజారిటీలు ఉన్నటువంటి నియోజకవర్గాలే ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం మిగతా నియోజకవర్గాల్లో చూస్తే చాలా వరకు లీడ్స్ తక్కువ ఉన్నాయి. వైసీపీ ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తుందో వైసీపీ లీడ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను చూస్తే కనుక ఆ నియోజకవర్గాల్లో ఇంకా తక్కువ లీడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి పొంగనూరు నియోజకవర్గంలో కూడా లీడ్ చాలా తక్కువగా ఉంది. సో ఈ అంశాలను బట్టి ఇప్పుడు 18వ రౌండ్ నడుస్తుంది. 6,000 ఓట్ల మార్జిన్ 6,500 మాత్రం కనిపిస్తుంది. ఎర్రగొండపాలెంలో 1150. సో ఇంకా ఇవి రౌండ్స్ కంప్లీట్ కానటువంటివి అనమాట. సో రౌండ్ కంప్లీట్ అయ్యే 9 రౌండ్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ 9 రౌండ్లు ఎర్రగొండపాలెంలో. సో ఇవన్నీ ఫైనల్ గా ఇంకొక గంట 2 గంటల్లో మొత్తం కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనం చూడాలి. ఇక నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి అల్లు అర్జున్ చేసినటువంటి ప్రయత్నం ఏది కూడా ఫలించినట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి ఈక్వేషన్స్ పరంగా ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అంశాలు ఏ రకమైనటువంటి భావనలు ఉన్నాయనేది మనం పక్కన పెడితే రాజకీయంగా చర్చించేటువంటి క్రమంలో ఇక్కడ చాలా విషయాలు చాలా సీరియస్గా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మద్దతు ప్రకటించడంలో కూడా సొంత నాయకులకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎమోషన్స్ విషయంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుడిగా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఆయన ప్రకటించుకున్నారు. ఆ విధానానికి తగ్గట్టుగా నేను కూడా అండగా ఉన్నాను అనేటువంటి సంకేతం ఈయన చాలా క్లియర్గా ఇచ్చారు. అక్కడ ట్వీట్ చేసి మద్దతు పలికి మరుసటి రోజు అంటే ఓటింగ్కి ఒక్కరోజు ముందర ఆయన ఇంటికి వెళ్ళడం, ఎలక్షన్ కంప్లీట్ అయ్యేటువంటి రోజు, ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుంది అనేటువంటి గంటల ముందర మాత్రమే ఆయన వెళ్ళారు. సో అక్కడ జరిగినటువంటి లెక్కలలో ఆ ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోయింది పూర్తిగా. ఎన్ఎండి ఫారూక్ ఇక్కడ గెలుపొందారు. ఇది నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా. ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ కాలేదు, బట్ 12,000 మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. లాస్ట్ రౌండ్ ఉంది, ఒకటే రౌండ్ పెండింగ్ లో ఉంది.
సో 12,304 ఓట్లు ఎన్ఎండి ఫరూక్ అక్కడ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శిల్పారవి 304 ఓట్ల తక్కువ డెఫిషియన్సీలో శిల్పారవి ఉన్నారు. నా ఆప్తుడు, నా సొంత మనిషి, సో అవన్నీ చెప్పారు అల్లు అర్జున్. బట్ ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అటెన్షన్ తీసుకొచ్చేటువంటి విషయాలు. ఎందుకంటే రాజకీయంగా కుటుంబంలోని వ్యక్తులు కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నప్పుడు దాన్ని ఒక సమస్యగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. బట్ అల్లు అర్జున్ ఏంటంటే నా మిత్రుడు కాబట్టి నేను వెళ్ళి నిలబడుతున్నాను అన్నాడు. ఒకవేళ ఆయన మిత్రుడు అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లయితే ఒక ట్వీట్ చేసి చెప్పారో, లేదా ఆయన భార్య స్నేహితురాలు భర్త అనేటువంటి ఇది ఉంటే ఒక అనౌన్స్మెంట్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే నా మిత్రుడు, నా ఆప్తులు అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను అన్నారు. సో ఒకవేళ ఈయన నిజాయితీగా పనిచేసి ఉన్నారో, లేదా ఆయన పనిచేసినా కానీ ఆ ప్రభుత్వం పనిచేసిందంటే ప్రజలు జడ్జిమెంట్ తీసుకునేటువంటి ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ ఈయన నియోజకవర్గానికి వచ్చి ఈయనకు సపోర్ట్ చేస్తున్నా కూడా వైసీపీ అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంది. వైసీపీ వెంటనే అల్లు అర్జున్ ఉన్నారనేటువంటి విధంగా దాన్ని పోర్ట్రేట్ చేసుకున్నారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే కనీసం ఈ నియోజకవర్గంలోనైనా ఆయన ప్రభావం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రభావంతో గెలిచే అవకాశం ఉంటుందని మనం చెప్పలేం. అలాంటి అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ నేరుగా బరిలో దిగినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లోనే గెలిచి ఉండాలి. ఒకటి ఏంటంటే రాజకీయాల్లో పారామీటర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎంతవరకు ఈ మనిషి నిలబడతాడు అనేటువంటి నమ్మకాన్ని బట్టే ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పైన నమ్మకం లేదా అంటే లేదు. ఎందుకు లేదు అంటే పవన్ కళ్యాణ్ చేసిన పనుల వల్ల లేకపోవడం కాదు, అవతల పక్షం చేసిన ప్రచారం వలన పవన్ కళ్యాణ్ మీద అనుమానం రావడం. ఎందుకంటే ఈయన రాజకీయాలు వదిలేసి ఎప్పుడైనా సినిమాల్లోకి వెళ్ళిపోతాడు, మీరు ఇలాంటి వాళ్ళని గెలిపించి ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే మీరు అలా అయిపోతారు, ఇలా అయిపోతారు, ఇలాంటి ప్రచారాలన్నీ జరిగిన తర్వాత జనం ఏమనుకున్నారంటే నిజమే కదా, మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేయడం ఎందుకు, ఎందుకంటే ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ ఒకటి పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు కదా. సో ఆ నిర్ణయంతో జనం కొంత వెనక్కి తగ్గి ఉండొచ్చు లాస్ట్ టైం. బట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం అంతా కూడా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వర్సెస్ కొత్త గవర్నెన్స్ రావాలా వద్దా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉండి ఆయన 100 మంది అభ్యర్థులను మార్చి ఉండేవాళ్ళు కాదు, ఆ విశ్వాసం ఉండుంటే. లేదా ఇప్పుడు క్యాబినెట్లో మొత్తం ఓడిపోయారు కదా, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడు ఇంకా కొంచెం లీడింగ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో సహా అందరూ ఓడిపోయారు. సో అంటే అది బెస్ట్ పెర్ఫార్మింగ్ గవర్నెన్స్ అయ్యి ఉంటే ఎందుకు ఓడిపోతారు అందరూ? అసలు 2.5 ఏళ్ళు ఏదో డిగ్రీ 3 ఏళ్ళు చదివినట్టుగానో, లేదా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఏడాది అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా 2.5 ఏళ్ళకి ఒకసారి మంత్రులను మారుస్తాననేటువంటి పాలసీనే కరెక్ట్ కాదు. సో అక్కడి నుంచి వ్యతిరేకత ఉంది. మళ్ళీ అదే పాలసీలో కొంతమందిని ఉంచుకొని కొంతమందిని బయటికి పంపించడం కూడా చాలా నెగిటివ్ ఫ్యాక్టర్గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టోటల్ గవర్నెన్స్ మీద, టోటల్ పార్టీ అభ్యర్థుల మీద ప్రభావం చూపించింది. బహుశా శిల్పారవి గారి మీద అక్కడ సామాజికంగా కానీ, లేదంటే ఆయన చేసినటువంటి వ్యక్తిగత సేవల మీద ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉండొచ్చు. అందుకని ఆయన 2019లో గెలిచారు. 2019లో ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం తర్వాత ఆయన పెర్ఫార్మెన్స్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్, ఈ 2 పారామీటర్స్ని కనుక తీసుకుని చూసినప్పుడు శిల్పారవికి మార్కులు ఎక్కువ పడి ఉండకపోవచ్చు. ఎన్ఎండి ఫరూక్ అనే ఆయన చాలా సీనియర్ లీడర్, గతంలో కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన, తెలుగుదేశం పార్టీలో మంత్రి అయిన ఆయన. సో ఈ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది ఆయనకి. సో ఈయన కంటే ఆయనే బెటర్ అనేటువంటి విశ్వాసంతో గతంలో ఓడించారు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఓటు వేసి ఉండొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాక్టర్ ఒకటే పనిచేస్తుంది కాదు, ఇక్కడ అల్లు అర్జున్ క్రెడిబిలిటీ దెబ్బతింది. అల్లు అర్జున్ తన వ్యక్తిగతమైనటువంటి మిత్రుడు అయినప్పుడు ఆయన వ్యక్తిగతంగా చెప్పుకుని ఉంటే, ట్వీట్ రూపంలో చెప్పుకుని ఉంటే పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. ఓటింగ్ కంప్లీట్ అంటే ఎల్లుండి ఓటింగ్ జరుగుద్ది అనగా ఎలక్షన్ ప్రచారం ఆయన ఇంటికి వెళ్ళాడు. సరే ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తే బాగుండేది. ఆయన మందిని పోగేశారా లేదా మంది ఈయన చూస్తానికి వచ్చారా అనేది చూస్తే దాన్ని బట్టి ఆయన ఒక ప్రకటన చేశాడు, మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ వేసిన రోజు, హైదరాబాద్లో ఓటు వేసిన రోజున కూడా ఆయన మళ్ళీ దాని గురించే ప్రస్తావించారు. సో ఇవన్నీ కూడా ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్స్ ఫ్యామిలీలో క్రియేట్ చేసింది. పైగా ఇంకో వైపు నుంచి అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ గారు అక్కడికి వెళ్ళి పిఠాపురంలో తన సోదరితో కలిసి పూజలు చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వాళ్ళు మాట్లాడి ఆ ఇంటికి వెళ్ళినటువంటి తరుణంలో ఈయన ఇటు వెళ్ళడం అనేది కొంత మెగా ఫ్యామిలీ అభిమానుల మనోభావాలను గాయపరిచినటువంటి పరిస్థితి. ఆ అభిమానుల మనోభావాలతో నాకేం సంబంధం లేదు, నా అభిమానులు నాకు ఉన్నారంటే ఉండొచ్చు. అల్లు అర్జున్ గారికి ఎందుకంటే స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఏమైనా చేయొచ్చు. ఏ స్టార్ అయినా కానీ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. నా పద్ధతి పందా ఇలానే ఉంటుంది అనుకుంటే అలానే ఉండొచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనరు. కాకపోతే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నప్పుడు ఆ నిర్ణయానికి వచ్చేటువంటి పర్యవసానాలను కూడా ఆలోచించాలి. ఆలోచించకుండా నా ఇష్టం నాకు
నచ్చింది నేను చేస్తానంటే అది సినిమాల్లో చెల్లుద్ది కానీ నిజ జీవితంలో పనికిరాదు. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా మనం చూడాల్సి ఉంటుంది. బహుశా వీటి మీద ఇంకా ట్రోలింగ్స్ చేయడం అవి చేయడం కూడా అనవసరం. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ వచ్చి ప్రచారం చేస్తే ఆయన మీద వచ్చినటువంటి రెఫరెండం ఏమి కాదు. ఇది ఓవరాల్గా గవర్నమెంట్ పనితీరుని బేరీజ్ వేసుకునేటువంటి క్రమంలో అందరూ ఓడిపోయారు. 10 మంది మంత్రులకే తప్పనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అల్లు అర్జున్కి ఆపాదించి ట్రోలింగ్ చేసేంత వ్యవహారం కాదు. కానీ వ్యతిరేకత అనేది ఉంటే అది ఒక వేవ్ రూపంలో మారితే ఎవరు వచ్చినా కానీ మనల్ని సేవ్ చేయలేరు అనే దానికి ఒక ఉదాహరణగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, మొత్తానికి ప్రస్తుతం చూస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే భారీ మెజారిటీ దిశగా కూటమి దూసుకు వెళ్ళిపోతుంది. 160 స్థానాలకు మించి అటు సంఖ్యను పెంచుకోబోతుంది. అయితే ఈ సందర్భంలో అటు ఇప్పటికే కూటమి నేతలందరూ ఒక్కొక్కరు కూడా మంగళగిరికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంగళగిరి చేరుకోవడం జరిగింది. ఇక అటు బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్కి. ఆయనకు స్వాగతం పలకడానికి భారీగా టీడీపీ నేతలు కూడా అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా చంద్రబాబు కూడా తెలియాల్సి ఉంది, కాసేపట్లో ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా, ఈ గెలుపుకి సంబంధించి వారు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు, సో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే అటు దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం అక్కడ అనుకున్నటువంటి స్థాయిలో ఎన్డీఏకి మాత్రం కనిపించట్లేదు. 350 దాటుతుంది, 400 అన్నారు, కనీసం ఇప్పుడు 300 కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మ్యాజిక్ ఫిగర్ బార్డర్ మీదనే అటు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీల సంఖ్య అనేది కూడా కీలకంగా కాబోతుంది. ఈ యొక్క నిర్ణయం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎన్డీఏ అనుకున్నటువంటి స్థాయిలో అటు దేశవ్యాప్తంగా గెలుచుకోకపోవడం, నార్త్ ఇండియాలో చాలా వరకు కూడా ఎంపీ స్థానాలు కోల్పోవడం, సౌత్ ఇండియాలో కొంతమేరకు ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలతో గెలుపొంది కొంత ప్రభుత్వాన్ని నిలుపుకోవడంలో భాగస్వామ్యం అయినట్టుగా కనపడుతుంది. సో వైసీపీ 7 స్థానాలలో గెలుపొందింది. మిగిలిన 20 నియోజకవర్గాలలో ప్రస్తుతం లీడింగ్ కొనసాగుతుంది. మిగతా పార్టీలకు సంబంధించి అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే అయితే పూర్తిగా 160 స్థానాలకు తగ్గకుండానైతే కూటమి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. రైట్, ఓవరాల్గా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈక్వేషన్స్ మనం చూస్తే మొత్తం 543 స్థానాలకు ఎన్నిక జరగగా అందులో ఒకటి ఇండిపెండెంట్గా ముందే గుజరాత్ గెలిచినటువంటి సందర్భంగా మిగిలినటువంటి స్థానాలకు ప్రస్తుతం చూస్తున్నాం అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఇస్తున్నటువంటి ఫలితాల ప్రకారం చూస్తే ఇక్కడ మనకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. గ్రాఫ్లో 543 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్టు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. బీజేపీ గెలుస్తున్నటువంటి టోటల్ ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఆరెంజ్ మొత్తం బీజేపీ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాలు ప్యూర్లీ బీజేపీ, ఎన్డీఏ కాదు, ప్యూర్లీ బీజేపీ. సో దీన్ని అంతా కూడా వేరియేషన్స్ చేసి చూపించారు పార్టీల వైజ్గా, వాళ్ళ అలయన్స్తో సంబంధం లేకుండా రాజకీయ పార్టీల వారీగా చూపించారు. బీజేపీ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాలు, ఇది సమాజ్వాదీ పార్టీ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాలు, అలానే తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఇక ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటిది, రెడ్ కలర్లో ఉన్నది సిపిఐకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు, ఈ బ్లూ కలర్లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. అలానే జేడీఎస్ ఇక్కడ 3 స్థానాల్లో గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది జేడీఎస్కి సంబంధించి. ఈ బ్లూ కలర్ది టీడీపీకి సంబంధించినటువంటి మార్కింగ్. అలానే ఇక్కడ చూస్తే కనుక ఈ అకాలీదళ్ళు ఇట్లా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది టోటల్ ఓవరాల్గా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్స్ పైన ఇచ్చినటువంటి డయాగ్రామ్. ఇక పార్టీల వైజ్గా మనం లెక్కలు చూస్తే కూడా ఇక్కడ క్లియర్ పిక్చర్ ఒకటి ఇచ్చారు. పర్సంటేజ్ వైజ్గా కూడా ఎలక్షన్ కమిషన్ ఈ డేటా మొత్తాన్ని కూడా అనలైజ్ చేసింది. సో పర్సంటేజెస్ వైజ్గా ఒకసారి చూడండి. ఓవరాల్గా బీజేపీకి వచ్చిన పర్సంటేజ్, మిగతా పార్టీలకు వచ్చినటువంటి పర్సంటేజ్, వాటిని కూడా మనం ఒక లెక్క రూపంలో చూస్తే బీజేపీ 36%, దేశవ్యాప్తంగా 36% ఓటింగ్ని బీజేపీ ఇండివిజువల్గా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 21.54%. సో కాంగ్రెస్కి చాలా ఇంప్రూవ్ అయింది, బట్ సీట్స్ వైజ్గా కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం ఓన్లీ 43 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి డేటా ఇది. ఇప్పుడు 90 పైన వస్తున్నటువంటి పరిస్థితి, ఆల్మోస్ట్ 100 టచ్ అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. నంబర్స్ పరంగా కనుక మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నంబర్స్ని ఇక్కడ మనం లెక్క ద్వారా చూడొచ్చు. బీజేపీకి ఇండివిజువల్గా బీజేపీకి వస్తున్నటువంటి సీట్ల సంఖ్య, అంటే ఆల్రెడీ విన్నింగ్లో ఉన్నటువంటి డిక్లరేషన్ అయిపోయినటువంటి సీట్లు 89 ఉన్నాయి, 150 లీడింగ్లోనే, మొత్తం 239 నియోజకవర్గాల్లో బీజేపీ టోటల్ లీడింగ్లో వస్తుంది. ఓన్లీ బీజేపీ.
ఒక్క బీజేపీనే, అంటే ఒంటరిగానే ఆల్మోస్ట్ మైనారిటీ గవర్నమెంట్ అనుకోవాలన్నమాట బీజేపీది. కూటమిగా అయితే అధికారంలోకి వచ్చేస్తుంది బీజేపీనే. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కనుక 37 నియోజకవర్గాల్లో గెలుపొందింది, 62 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, 99 దగ్గర ఆగింది. బహుశా అది 100 అవుతుందని మధ్యాహ్నం నుంచి చాలా మంది చూస్తూ ఉన్నారు. బట్ 100 టచ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ వాతావరణం. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి 38 చోట్ల, ఇది చాలా పెద్ద బ్రేకింగ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. పెద్ద ఉత్తరప్రదేశ్లో లాస్ట్ టైం బీజేపీ 63-64 సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు సమాజ్వాదీ పార్టీ 8 స్థానాలకు 10 స్థానాలకు పడిపోయింది. ఇప్పుడు పూర్తిగా 38 స్థానాలకు లీడ్ అవుతుంది. అంటే అది చాలా పెద్ద నంబరు. ఆ నంబరు ఎన్డీఏ అంటే బీజేపీ నంబర్ని డ్యామేజ్ చేసింది. వీళ్ళు ఏదైతే 370 టార్గెట్ పెట్టుకున్నారో, లాస్ట్ టైం 303 సీట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు 300 కూడా రీచ్ కాకపోవడానికి కారణం ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్. ఇంకోటి తృణమూల్ కాంగ్రెస్ సాధించినటువంటి ఫలితాలు, 2 సీట్లు డిక్లేర్ చేశారు, 27 చోట్ల లీడ్లో ఉంది, 29 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచేటువంటి. బెంగాల్లో 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 42 పార్లమెంట్ స్థానాల్లో దాదాపు 30 సీట్లు గెలిచేస్తుందంటే ఒక మంచి మెజారిటీ, అంటే ఒక స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ కింద చూడాలి. చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రయత్నం జరిగింది. నరేంద్ర మోడీ దాదాపు 84 సార్లు ఒక్క బెంగాల్లోనే పర్యటించారు తృణమూల్ కాంగ్రెస్ని అడ్డుకోవడం కోసం. సో ఈ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తన పట్టు నిలబెట్టుకుంది. ఇక సిపిఐఎంఎంకి సంబంధించినట్టు 2 చోట్ల డిక్లరేషన్ అయింది, ఇంకో 2 చోట్ల గెలుస్తుంది, మొత్తం 4 సీట్లు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 2 స్థానాలు దక్కినాయి, ఇంకొక స్థానంలో లీడింగ్లో ఉంది. 3 అంటే ఢిల్లీలో పోటీ చేసినటువంటి స్థానాలకు సంబంధించి లెక్క ఇది. జనతాదళ్ సెక్యులర్ 2 చోట్ల గెలిచేసింది, 2 డిక్లేర్ అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ 1 చోట డిక్లేర్ అయింది, 15 చోట్ల లీడింగ్లో ఉంది, 16 చోట్ల గెలిచేటువంటి టోటల్ నంబరు. ఇది చాలా కీలకమైంది. శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేని బయటకు పంపించేసి పార్టీని చీల్చి షిండేని ముఖ్యమంత్రిని చేసి అనూహ్యంగా అంతకు ముందర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎంగా పెట్టారో ఆ ప్రయోగం వికటించింది, జనం తిరస్కరించారనంటే కనిపిస్తుంది. శివసేన వీళ్ళు షిండే వర్గానికి సంబంధించి 7 సీట్లు వస్తున్నాయి, ఈ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 9 సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పర్ఫార్మెన్సెస్ వల్ల ఈ 2 రాష్ట్రాలు కూడా చాలా వరకు బీజేపీకి సంబంధించినటువంటి సీట్లని దెబ్బతీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రీయ లోక్దళ్ దీనికి సంబంధించి 2 సీట్లు కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్కి నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించి 2 సీట్లు కనిపిస్తున్నాయి. హిందుస్థానీ అవామీ సెక్యులర్కి సంబంధించి 1 సీటు, ఇక రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి సంబంధించి 1 సీటు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 సీటుకు పరిమితమైంది ఎన్సీపీ. అలానే వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీకి సంబంధించి 1 సీటు దక్కుతుంది. జోరాం అంటే ఇది మిజోరాంలోకి పార్టీ అనమాట, జోరాం పీపుల్స్ మూవ్మెంట్ ఒక సీట్ వస్తుంది. శిరోమణి అకాలీదళకి సంబంధించి 1 సీట్ వస్తుంది. ఇక రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి సంబంధించి 1 సీట్ వస్తుంది. భారత ఆదివాసీ పార్టీకి 1 సీట్ వస్తుంది. సిక్కిం క్రాంతికారి మోర్చా 1 సీట్ వస్తుంది. ఇది సిక్కింలో గవర్నమెంట్ ఫామ్ చేసింది, మొన్న కౌంటింగ్లో సిక్కింలో గవర్నమెంట్ వచ్చింది ఇదే. తర్వాత ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్కి సంబంధించినటువంటి వర్గం ఒకటి వస్తుంది. డిఎంకే 22 చోట్ల గెలుపొందుతుంది. తమిళనాడులో మొత్తం 39 పార్లమెంట్ సీట్లు ఉంటే 22 చోట్ల డిఎంకే గెలుస్తుంది, లీడింగ్లో అన్ని చోట్ల లీడింగ్లో ఉంది. జనతాదళ్ యునైటెడ్కి సంబంధించి 12 సీట్లు గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 12 అంటే బీహార్లో చాలా బలమైనటువంటి ఓటింగ్ జరిగింది, కూటమికి మద్దతు దక్కింది, అంటే ఎన్డీఏ కూటమికి మద్దతు దక్కింది. బీజేపీ మంచి సీట్లే గెలిచింది, అలానే వీళ్ళు కూడా మంచి సీట్లే గెలుస్తున్నారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 7 సీట్లు గెలుస్తుంది. సో ఇంకోటి జనశక్తి పార్టీ రామ్ విలాస్ వర్గం 5 సీట్లు గెలుస్తున్న పరిస్థితి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ 4 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇంకా 3 సీట్లే అనేటువంటి డేటా వస్తుంది. ఫైనల్గా ఏమవుతుందో చూడాలి. రాష్ట్రీయ జనతాదళ్కి సంబంధించి 4 సీట్లు, ఆర్జేడీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 3 సీట్లు వస్తున్నాయి, జార్ఖండ్ ముక్తి మోర్చా 3 సీట్లు వస్తున్నాయి, జనసేన పార్టీకి 2 సీట్లు వస్తున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఎంఎల్ లిబరేషన్ గ్రూప్కి 2 సీట్లు వస్తున్నాయి. ఇక వీసీకే పార్టీ తమిళనాడుకి సంబంధించి 2 సీట్లు వస్తున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి 2 సీట్లు వస్తున్నాయి, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ దీనికి 1 సీట్ వస్తుంది. అస్సాం గణ పరిషత్ ఇది ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మొత్తంగా కుదేలైపోయింది, ఇప్పుడు 1 సీటుకు పరిమితం ఉంది. ఇక కేరళ కాంగ్రెస్ పార్టీ 1 సీట్ వస్తుంది, బిజు జనతాదళ్ బీజేడీకి 1 సీటే వస్తుంది. బీజేడీ ఘోరంగా దెబ్బతింది, లోక్సభ సీట్లు పోయినాయి, అధికారం కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితి ఒడిశాలో ఉంది. ఇక ఎండిఎంకే పార్టీకి 1 సీట్ వస్తుంది, అప్నాదళ్కి సంబంధించి 1 సీట్ వస్తుంది, ఏజేఎస్యు పార్టీకి సంబంధించి 1 సీట్ వస్తుంది, ఎంఐఎం హైదరాబాద్ పార్టీకి 1 సీట్ వస్తుంది, ఇండిపెండెంట్లో
2 గెలిచారు, ఇంకొక 5 లీడ్లో ఉన్న మొత్తం 7 సీట్లు. సో టోటల్ 379 సీట్లు డిక్లరేషన్కి పెండింగ్లో ఉన్నాయి. 164 సీట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ అయిపోయినాయి. ఓవరాల్గా సినారియో చూస్తే ఇది రేపు పార్లమెంట్లో కనబడబోయేటువంటి బొమ్మ కూడా ఇదే. ఎన్డీఏ పక్షాలకైతే ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తుంది. బట్ కూటమి రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ప్రస్తుతానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 సీట్లు టచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని కాదని మరొకరిని అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పిలిచే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో అది మొత్తానికి నేషనల్ వైడ్గా చూస్తున్నటువంటి పిక్చర్ ఇది. ఎన్డీఏ కూటమి ప్రకారంగా అధికారంలోకి వచ్చినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే బీజేపీ అంటే గతంతో పోలిస్తే వచ్చినటువంటి సంఖ్యను అయితే కోల్పోయింది. దేశవ్యాప్తంగా 300 మార్కును లాస్ట్ టైం దాటితే ఈసారి 250 మార్కును కూడా బీజేపీ పార్టీ సింగిల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీ స్థానాలను గెలుచుకోలేకపోతుంది. మిగతా పార్టీల పైన డిపెండ్ అయ్యి ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో అదే అలా ఉంటే ప్రస్తుతం అయితే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎవరు ఊహించినటువంటి విధంగా ఫలితాలు అక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా జనసేన క్లీన్ స్వీప్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. 21కి 21 స్థానాలలో జనసేన పాగా వేస్తుందని ఎవరు ఊహించలేదు ముందు. సో అలాంటి పరిస్థితుల్లో 21 స్థానాలను అక్కడ ఏపీ ప్రజలు జనసేన అభ్యర్థులకు కట్టబెడుతున్నారు. టీడీపీకి కూడా 130కి పైగా స్థానాలలో గెలుపు బావట ఎగరేసేందుకు లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటికీ చాలామంది కూడా ప్రకటించారు. బీజేపీ ఎవరు ఊహించలేదు, చాలా స్థానాలలో బీజేపీ ఓటమి పాలవుతుంది కూటమిలో అనుకున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా 8 స్థానాలలో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అటు వైసీపీ ఒక 10 స్థానాలను మాత్రం లీడ్ కొనసాగుతుంది. అందులో ఒక స్థానం కూడా చాలా తక్కువ లీడ్లో కొనసాగుతూ అది కూడా ఊగిసలాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అది కనుక తేడా కొడితే 9 స్థానాలకి వైసీపీ పరిమితమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా ఇప్పటి వరకు అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చినట్టే, మార్జిన్ కూడా దాటిపోయింది, మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటిపోయింది. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో. అది ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు చంద్రబాబు అనేటువంటి విషయాన్ని గురించి కూటమి నేతలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కూటమి నేతలందరూ కూడా ఒక్కొక్కరు మంగళగిరికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. మిగతా కార్యకర్తలు అన్ని పార్టీ నేతలందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కూటమి నుంచి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తన సందేశాన్ని వెల్లడించారు. ఓటమికి సంబంధించి ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ ఫలితాలు జీర్ణించుకోలేక అర్థం కావట్లేదు ఈ ఫలితాలు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించారు. రైట్, మరి కాసేపట్లో చూద్దాం అఫీషియల్గా ఎన్ని సీట్లలో డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఇంకా మిగిలిన పెండింగ్ స్థానాలేంటి, నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇప్పటివరకు అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే కూటమి దూకుడుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక పార్టీ కూటమికి ప్రజలు పట్టం కట్టి ఘోరమైనటువంటి భారీ స్ట్రైక్ రేట్ని అందించి పర్సంటేజ్ని అందించి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసేటువంటి విధంగా ఫలితాన్ని ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.